సో కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం. దేవుని మనస్తత్వం, ది మైండ్ ఆఫ్ గాడ్. సో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన స్వరూపమందు ఆయన రూపంలో మనల్ని సృజించాడు. సో కానీ ఆయన లక్షణాలు, ఆయన స్వభావంతో మనం ఉంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ మెంటాలిటీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ మైండ్ సెట్. ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక భార్య, ఒక కొత్తగా పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు, కొత్తగా పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు అబ్బాయి యొక్క మైండ్ ఏంటిది, అమ్మాయి యొక్క మైండ్ ఏంటిదో రీడ్ చేస్తారు. అలాగే ఆ మైండ్ సెట్ తగ్గట్టుగా అబ్బాయి అమ్మాయికి తగ్గట్టుగా, అమ్మాయి అబ్బాయికి తగ్గట్టుగా మారిపోతారు, మాట్లాడుతారు. ఇప్పుడు మనం కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక మేనేజర్, ఆయన మైండ్ సెట్ ఏంటిది, ఆ మైండ్ సెట్ తగ్గట్టుగా మనం మారిపోతాము, ఆ మైండ్ సెట్ తగ్గట్టుగా మనం ఉంటాము. సో అలాగే ఇవన్నీ పక్కా పెడదాం. మేనేజర్ మైండ్ సెట్, భార్య మైండ్ సెట్, భర్త మైండ్ సెట్, పిల్లల మైండ్ సెట్, లేకపోతే తల్లిదండ్రుల మైండ్ సెట్. సో ఇవన్నీ మనం ఒక్కసేపు పక్కా పెడదాం. ఎందుకంటే దోస్ మైండ్ సెట్స్ ఆర్ అన్‌స్టేబుల్, స్టేబుల్ కాదు అవన్నీ కూడా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎమోషన్ బట్టి, వాళ్ళ ఫీలింగ్ బట్టి, వాళ్ళ యొక్క స్వార్థాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటా అంటారు. సో ఒక్కసారి మనము దేవుడి యొక్క మైండ్ సెట్ ఏంటిదో గమనిద్దాం. సో ఈ సిరీస్ అంతా మనకేంటిదంటే దేవుడి మైండ్ ఎలా ఉంటుంది, దేవుడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మన మైండ్ ఎలా ఉంది, మన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఇంకా మిస్ మ్యాచ్ అవుతున్నాము, దేవుడికి ఎలా ఉంటే నచ్చుతాము, ఇంకెలా ఉంటే నచ్చము, ఇంకా దేవుళ్ళో ఇంకా ఎలా ఎదగాలి, ఇంకా దేవుళ్ళో ఇంకా ఎలాగా మనము ఒదగాలి అనేది ఇంకా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని నిందలు వచ్చినప్పుడు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు మనకు నచ్చినట్టుగా రియాక్ట్ అవుతాము. సో అలా రియాక్ట్ కావడం కరెక్టేనా, లేకపోతే దేవుడికి నచ్చినట్టుగా రియాక్ట్ అవ్వడం కరెక్టా? సో మన ఎమోషన్స్ తగ్గట్టుగా, మన ఫీలింగ్ తగ్గట్టుగా, మన సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం రియాక్ట్ అవుతాం. మరి ఆ రియాక్షన్ దేవుడికి అనుకూలంగా ఉంటుందా? ఆ రియాక్షన్ వల్ల మనకేమన్నా యాక్షన్స్ అవుతాయా, మనకేమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా? సో ఎలా రియాక్ట్ కావాలి, మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శత్రువులతోటి ఎలా రియాక్ట్ కావాలి, మిత్రులతోటి ఎలా రియాక్ట్ కావాలి? సో దేవుడి మైండ్ సెట్ ఎలా ఉంది? సో అందుకే ఒక ప్రేయర్ మీకు ఈ రోజు నుంచి యాడ్ చేస్తున్నాను. లార్డ్, టీచ్ మీ హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్, టీచ్ మీ హౌ టు హ్యాండిల్ ద సర్కమ్స్టాన్సెస్, టీచ్ మీ హౌ టు హ్యాండిల్ ద పీపుల్ అకార్డింగ్ టు యువర్ విల్, అకార్డింగ్ టు బైబిల్ అని ప్రార్థనలో పెట్టుకోండి. అయ్యా, నాకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు నేను నీ నీ ఇష్ట ప్రకారము డీల్ చేసే శక్తిని, నీ ఇష్ట ప్రకారము, నీ హృదయానుసారంగా హ్యాండిల్ చేసే శక్తిని దయచేయి ప్రభువా అని అడగండి. సో అది దేవుడు మనకు హ్యాండిల్ చేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వి విల్ వాక్ అకార్డింగ్ టు అవర్ ఫీలింగ్, వి విల్ వాక్ అకార్డింగ్ టు అవర్ ఎమోషన్, వి విల్ వాక్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్, అవర్ విజ్డమ్. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ వి డోంట్ నో. ఎందుకంటే మనకు కోపం వచ్చగానే చూపిస్తాము, అది నిజంగా చూపించచ్చా వద్దా, ఏ కోపం ఎంత వరకు చూపించాలి, ఏది వరకు సరైనది, లేకపోతే ఎమోషన్ గా వీక్ ఉన్నప్పుడు మనం చాలా మందిని అంటాము. సో అది నిజమా, కరెక్టా? సో ఒకరు తప్పు చేయకున్నా కూడా వాళ్ళ మీద నిందలేస్తుంటా అంటారు, అది కరెక్టా? సో ఇలా చెప్పుకుంటా పోతే గాడ్ మైండ్ సెట్ ఏంటిదో చూద్దాము. సో బైబిల్లో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటే ఆయనకు నచ్చుతాము. సో దావీద్ ఎలా ఉన్నాడు, సో యోసేపు ఎలా ఉన్నాడు, అబ్రహాం ఎలా ఉన్నాడు, మోషే ఎలా ఉన్నాడు, సో ఎలా ఉంటే ఆయనకు ఎలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆల్వేస్, మనం ఎలా అంటే మనకు నచ్చినట్టుగా మనం డీల్ చేస్తాము సిచ్యువేషన్స్ ని, మనకు నచ్చినట్టుగా మనం డీల్ చేస్తాము సర్కమ్స్టాన్సెస్ ని, మనకు నచ్చినట్టుగా ప్రాబ్లమ్స్ ని డీల్ చేస్తాము, మనకు నచ్చినట్టుగా ఎనిమీస్ ని డీల్ చేస్తాము. మరి అది దేవుడికి మెచ్చుతుందా లేదా? సో అది ఇంపార్టెంట్ అది. సో అందుకే దేవుడికి ఎలా ఉంటే నచ్చుతాము, ఎలా ఉంటే ఆయన మనస్తత్వానికి మనము మ్యాచ్ అవుతాము. సో ఇంకా ఎక్కడ మనకు దేవుడికి డిస్టెన్స్ ఉంది అనేది చూసుకోవాలి. సో దేవుడు నాకు ఒకటే చెప్పాడు ఆయన మనస్తత్వం గురించి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ వెనకాల శత్రువులు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నిన్ను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దేవుడు ఒకటే అన్నాడు, సైలెంట్గా ఉండు అన్నాడు. సో అదే యేసు ప్రభువారు కూడా అదే చేశాడు. ఇప్పుడు ఆయనను దొంగ అన్నా సైలెంట్ గా ఉన్నాడు, ఆయనను శిల్వ వేయమన్నా సైలెంట్ గా ఉన్నాడు, ఆయనను విమర్శించినా దూషించినా సైలెంట్ గానే ఉన్నాడు. ఎందుకంటే ఆ సైలెంట్ వల్ల గొప్ప మహిమ లోకానికి రాబోతుంది, గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. ఇప్పుడు యోసేపుని చూద్దాము. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు కొట్టి వాళ్ళు వేరే దేశానికి అమ్మేసినా ఆయన సైలెంట్ గానే ఉన్నాడు. సో లేకపోతే
ఆ పరాయి స్త్రీ పాపము చేయమంటే చేయకున్నా కూడా ఆయన సైలెంట్ గా ఆయన చెరసాలలోకి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? గొప్ప మహిమతోటి వచ్చాడు. దానియేలు చూద్దాము. ఆయన మీద తన తోటి ఉద్యోగస్తులు ఎన్నో వ్యతిరేకంగా ఎన్నో పన్నాగాలు పన్నారు. ఆ సింహాల గుహలోకి వెళ్ళాడు. సైలెంట్ గా వెళ్ళాడు. తిరిగి ఆయన గొప్ప మహిమతోటి బయటికి వచ్చాడు. చూసారా అండి? సో ఇలా సైలెంట్ గా డీల్ చేయడం అనేది దేవుడి చిత్తము. కానీ మనం ఏమవుతాం? వైలెంట్ అవుతాం. అమ్మో! వాళ్ళు నా గురించి చెడుగా అంటున్నారే, 10 మంది దగ్గర చెడుగా స్ప్రెడ్ చేస్తున్నారే అని మనం భయపడి అది మనము కూడా చెడుగా మాట్లాడడం మొదలు పెడతాము. సో అది దేవుడికి నచ్చదు. సో అర్థమవుతుందా అండి? సో అబ్రహాము గాని, యాకోబు గాని, ఇస్సాకు గాని వీళ్ళందరూ కూడా కొన్ని సిట్యుయేషన్స్ గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుడి చిత్త ప్రకారము హ్యాండిల్ చేయడం జరిగింది. సో యోబు దేవుడి చిత్త ప్రకారమైన కష్టాలు వచ్చినప్పుడు దేవుడి చిత్త ప్రకారం హ్యాండిల్ చేశాడు. యోసేపు, ఎస్పెషల్లీ యోసేపు ఇన్ ద బైబిల్. దావీదు కూడా దావీదు కూడా సౌలు వెంబడించాడు దావీదుని. సౌలు వెంబడిస్తున్నాడు. నమ్మాడు. దావీదు సౌలు అంటే చాలా ఇష్టము. సౌలుని చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. చాలా ఇష్టంగా తీసుకున్నాడు. సౌలు అంటే చాలా ఇష్టం దావీదుకి. అనుకున్నాడు. కానీ అనుకున్న సౌలే అతన్ని కత్తి తీసి కడుపులో పొడవబోయాడు. కానీ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తాడు. ఒకసారి సౌలు దొరికినా కూడా దావీదు చంపడానికి అసహించుకుంటాడు. ఎందుకంటే ఇతడు దేవుడి అభిషిక్తుడు, నేను ఇతన్ని చంపను, ఇతను రాజు అని మంచితనంతో ఆ సౌలుని వదిలేస్తాడు. సో దానివల్ల సౌలుని వదిలేసి దేవుడు దావీదుకి వెంబడించాడు. సో చూసారా ఎలా మనం డీల్ చేయాలి? ఇప్పుడు సౌలుని కూడా ఇప్పుడు దావీదుని సౌలు చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు సౌలుని వదిలేసి దావీదు దగ్గరికి వస్తాడు. దావీదుకి తోడుగా ఉంటాడు. సో చూసారా? కానీ దావీదు మాత్రం తిరిగి చంపాలని ప్రయత్నించాడు సౌలుని. సో అప్పుడు సౌలు దగ్గర ఉన్న దేవుడు దావీదు దగ్గరికి వచ్చేస్తాడు. అంటే ఈయన గుణం నచ్చి దేవుడు ఈ గుణానికి తగ్గట్టుగా దేవుడు వచ్చేస్తాడు. ఇప్పుడు యోసేపు కూడా వాళ్ళ అన్నదమ్ములు అంతమంది విమర్శించి దూషించినప్పుడు ఈ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? యోసేపుకు తోడుగా ఉన్నాడు. సో యోసేపు మాత్రం మళ్ళీ తిరిగి వాళ్ళకు చెడు చేయలేరు. సో సేమ్ సిచ్యువేషన్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్, విత్ మై రిలేటివ్స్ అండ్ విత్ మై కొలీగ్స్ ఆర్ విత్ మై సిబ్లింగ్స్. సో నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నాను. సో దేవుడు ఒకటే చెప్పాడు, జస్ట్ బీ కామ్. సో అది దేవుడి మనస్తత్వము సైలెంట్ గా ఉండడమే. సో దేవుడి మనస్తత్వము నువ్వు పోరాడద్దు, దేవుణ్ణి హ్యాండిల్ చేయమని చెప్పడము. నేను అడిగాను, లార్డ్ హౌ టు హ్యాండిల్ ద పీపుల్? ఇలా నాకు శ్రమలు వస్తున్నాయి, ఇలా నాకు నిందలు వస్తున్నాయి, నా మీద కావాలనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ లోపల అభిషేకం పెరిగిన కొద్దీ నీకు ఆపోజిట్ లో డైరెక్షన్ లో చాలా మంది లేస్తుంటా అంటారు. బేర్ ఇట్ అన్నాడు, టేక్ ద పెయిన్ అన్నాడు దేవుడు. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో నువ్వు సైలెంట్ గా ఉండు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో అప్పటి నుంచి సైలెంట్ గా ఉండడం మొదలు పెట్టాను. సో ఎనీ సిచ్యువేషన్, ఎనీ సర్కమ్స్టాన్సెస్, మాటకు తిరిగి మాట మాట్లాడకుండా, సో సో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి, ఇరుకులు పెట్టే వాళ్ళకు దూరంగా ఉండడం. సో మన పనేదో మనం చేసుకుంటూ ఉండడం. సో ఆత్మీయంగా ఎదగడం, దేవుళ్ళు ఎదగడం. సో ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గర అవుతావో అప్పుడు అపవాది ఎలాగైనా కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంటా అంటాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో అందుకే లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఈజ్ అ బెటర్ సొల్యూషన్ అండి. ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ గురించి ఒకరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మీ గురించి ఒకరి దగ్గర నెగిటివ్ గా మాట్లాడారు, వాళ్ళు నమ్మారు అది నిజమని. వాళ్ళు నమ్మి ఇంకో 10 మందికి నెగిటివ్ గా చెప్పారు. సో ఆ 10 మంది కాస్త ఇంకో 10 మందికి చెప్పారు. మొత్తం 100 మందికి మీ గురించి నెగిటివ్ గా మాట్లాడారు, నెగిటివ్ గా చెప్పారు. సో అయినా కూడా వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి, వాళ్ళు స్ప్రెడ్ చేసే దాన్ని బట్టి మన జీవితం ఉండదు. మనం తప్పు చేశామా చేయలేదా అని మన మనస్సుకి, మన మనస్తత్వానికి తెలిస్తే చాలు. అర్థమవుతుందా? ఒకరోజు వాళ్ళ 100 మంది ముందు నిన్ను గొప్పగా దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే దేవుడు తప్పుని ఎప్పుడు కూడా ఒప్పు చేయడు, ఒప్పుని ఎప్పుడు కూడా తప్పు చేయడు. తప్పు చేస్తే తప్పే, ఒప్పు చేస్తే ఒప్పే. సో ఒకవేళ నువ్వే తప్పు చేయకున్నా కూడా నిన్ను విమర్శిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారా, అయితే వాళ్ళ విమర్శలను బట్టి, వాళ్ళ దూషణలను బట్టి, వాళ్ళ ద్వేషాన్ని బట్టి నీ జీవితం ఉండదు. నీ యొక్క సహనాన్ని బట్టి, నీ యొక్క ఓపికను బట్టి, నీ యొక్క
ఆ యొక్క త్యాగాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. అందుకే నువ్వే తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఉంటది కదా అండి. ఇప్పుడు మన గురించి ఒక పర్సన్ నెగెటివ్‌గా మాట్లాడాడు. ఆ ఒక్క పర్సన్ కాస్త 10 మందికి నెగెటివ్‌గా చెప్పాడు. ఆ 10 మంది కాస్త 100 మందికి నెగెటివ్‌గా చెప్పారు. మొత్తం 100 మంది మన గురించి నెగెటివ్‌గా మాట్లాడుకున్నారనుకోండి. దానివల్ల మన లైఫ్ ఏం డిస్టర్బ్ కాదు. దానివల్ల మనకేమి ప్రాబ్లమ్ రాదు. నువ్వు తప్పు చేయనంత వరకు. అందుకే మన జీవితంలో మనం చేసే క్రియలను బట్టే మనకు ప్రతిఫలం వస్తది. కానీ వాళ్ళనుకునే దాన్ని బట్టి, వీళ్ళనుకునే దాన్ని బట్టి, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి, వీళ్ళు చెప్పే దాన్ని బట్టి మనకెప్పుడు కూడా ఎప్పుడు కూడా మన లైఫ్ నడవదు. అందుకే దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. సో, థిస్ ఈస్ అ గాడ్ మైండ్ సెట్. అందుకే యోసేపు తెలుసు దేవుడి మనస్తత్వం ఏంటిదో. ఆనాడు అన్నదమ్ములు అందరూ ఆయనను కొట్టేసి వేరే దేశానికి అమ్మితే, సో, యోసేపు మౌనంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో, ఎందుకంటే అక్కడుంటే అన్నదమ్ములు చంపేస్తారు మరి. సో, దూరంగా వెళ్ళిపోయాడు. సో, మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ విషయం ఎవరికీ కూడా చెప్పలేదు. సో, రెండో విషయము ఇప్పుడు యోసేపుని అలా పంపించినప్పుడు దేవుడు యోసేపుకి తోడే ఉండి యోసేపుని ఆశీర్వదించాడా? వాళ్ళ అన్నదమ్ములను ఆశీర్వదించాడా? వాళ్ళ అన్నదమ్ములు కరువులోకి వెళ్ళిపోయారు. కానీ యోసేపు మాత్రం సమృద్ధిలోకి వచ్చి ప్రధానమంత్రిలాగా వచ్చాడు. ఆడ పరాయి స్త్రీ పాపం చేయమన్నప్పుడు యోసేపు చేయనన్నాడు. నో చెప్పాడు. నో చెప్పినందుకు దేవుడి మైండ్ సెట్ అది పాపం చేయకపోవడం. సో దేవుడికి విరోధంగా నేను పాపం చేసిన వాడనవుతాను అన్నప్పుడు ఆ పరాయి స్త్రీ ఆ తప్పుడు నిందలు వేసి ఆ చెరసాలలోకి పంపిస్తాడు. ఈ టుక్ దట్ సఫరింగ్. ఆయన ఎక్స్‌ప్లెయిన్ కూడా దేవుడు ఆ మౌనాన్ని చూసి రెండింతల ఆశీర్వాదంతో దేశ ప్రధానిగా బయటికి తీసుకొచ్చాడు. సో చూసారా ఆయన ఎలా హ్యాండిల్ చేశాడో. దావీదు కూడా అలాగే హ్యాండిల్ చేశాడు. సౌలు వెంబడిస్తున్నాడు, 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 వెంబడిస్తున్నాడు. తప్పించుకొని దావీదు తిరుగుతున్నాడు, తప్పించుకొని దావీదు తిరుగుతున్నాడు. కానీ ఒకరోజు సౌలు తన చేతితోటి తనే పొడుచుకొని చావాల్సి వచ్చింది. సో దావీదు గొప్ప రాజయ్యాడు, గొప్ప చక్రవర్తి అయ్యాడు. సో చూసారా, దట్ ఈస్ ద డీలింగ్ విత్ ద పీపుల్, హౌ టు డీల్ విత్ ద పీపుల్. సో అందుకే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద యువర్ ఎనిమీస్. నీ ఎనిమీస్ నుంచి నువ్వు దూరం అయిపో. నీ ఎనిమీస్ నుంచి నువ్వు దూరం అయిపో. వాదించద్దు. డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీబడి. ఆర్గ్యుమెంట్, డిబేట్ అండ్ డిస్కషన్స్ ఈజ్ నాట్ గాడ్స్ పోర్షన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిబేట్, ఆర్గ్యుమెంట్, డిస్కషన్ ఇట్స్ నాట్ ఎ గాడ్స్ పోర్షన్. ఓకే, అది అపవాది పోర్షన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ గురించి ఒకడు మంచోడు అన్నారా, థ్యాంక్స్ చెప్పండి. అదే కొంతమంది చెడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. నిన్ను దేవుడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. నిన్ను దయ్యమని కూడా అంటారు, థ్యాంక్స్ చెప్పండి. నువ్వు మంచోడివి అంటారు, థ్యాంక్స్ చెప్పండి. మూర్ఖుడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. సో చెడ్డవాడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. మంచివాడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. నీతిమంతుడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. అవినీతిపరుడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. పరిశుద్ధుడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. అపరిశుద్ధుడు అంటారు, థ్యాంక్స్ చెప్పండి. మెంటలోడ్ అంటారు, థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే నువ్వు పర్సన్, నువ్వు అదే, కానీ వాళ్ళు చూసే విధానం అలా ఉంది. అర్థమవుతుందా? నువ్వు మారలేదు, నేను మారలేదు. మనం ఇలాగే ఉంటాము. కానీ వాళ్ళు చూసే విధానం అలా ఉంది. వాళ్ళు చూసే విధానము అది వాళ్ళ ఇష్టం అది. సో అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఎలాగైనా చూడనివ్వండి మనల్ని. అది ప్రాబ్లమ్ కాదు. నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా? నువ్వు గాడ్ మైండ్ సెట్ తగ్గట్టుగా ఉన్నావా లేదా అని చూసుకో. అందుకే నేను చెప్తాను కదా, నెవర్ చేంజ్ యువర్ ఒరిజినాలిటీ ఫర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. నీ భర్త కోసమో, నీ భార్య కోసమో, నీ పిల్లల కోసమో, నీ తల్లి కోసమో, నీ అన్నదమ్ముల కోసమో, నీ లోపల ఒక ఒరిజినాలిటీ ఉంటది. ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ పరిశుద్ధత అది ఎప్పుడు కూడా మనము మార్చుకోవద్దు. మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి. మనకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉండాలి. మనకంటూ ఒక స్టాండర్డ్ లివింగ్ ఉండాలి. నీ స్టాండర్డ్ లివింగ్ బట్టి, నీ క్యారెక్టర్ బట్టి, నీ బిహేవియర్ బట్టి, నీ యాటిట్యూడ్ బట్టే నీ లైఫ్ ఉంటుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని మాత్రం అనొద్దు. ఎప్పుడు కూడా మన లైఫ్ అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ 100 మంది పోగై ఉన్నారు. సో నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు. బట్ ఐ విల్ నెవర్ కేర్ అబౌట్ దెమ్. ఎందుకంటే అది వాళ్ళ దృష్టికి అది చెడుగా కనిపిస్తుంది. కానీ నా దేవుడి దృష్టికి నేను ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు నా అభిషేకము వాళ్ళను తట్టుకోనియకుండా చేస్తుంటా ఉంటది. అందుకే డోంట్ గెట్ డిస్టర్బ్డ్. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ నోస్ అబౌట్ యూ. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ అకార్డింగ్ టు యూ షుడ్ డీల్ యువర్ సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ ఓన్లీ, నాట్ యువర్ విల్. అర్థమవుతుందా అండి? మన విల్ ప్రకారం మనము
డీల్ చేయకుండా దేవుడి విల్లు ప్రకారం డీల్ చేయాలి. ఒకవేళ నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు. నువ్వు ప్రార్థించుకో. అయ్యా! నాకిలా విమర్శలు వస్తున్నాయి. అలా అయ్యా ప్రభువా నన్ను దూషిస్తున్నారు. అయ్యా ప్రభువా నేను ఏ తప్పు చేయకున్నా కూడా నా మీద ఇలా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అది నిజమని నిజంగా నమ్ముతున్నారు. అదే నిజమని నమ్ముకొని నా గురించి చెడుగా అనుకుంటున్నారు. ఏం చేయమంటావు? ఎలా హ్యాండిల్ చేయమంటావు? అని అడగండి దేవుడు. నాకైతే ఒకటే సమాధానం. నువ్వు సైలెంట్‌గా ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫోకస్ ఆన్ యువర్ వర్క్ ఆఫ్ గాడ్. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అని దేవుడు చెప్తుంటా అంటాడు. సో అంటే సైలెంట్ గా ఉండి మనము స్మూత్ గా అన్నిటిని డీల్ చేయడం దేవుడి చిత్తము. సో దేవుడే తన అన్ని మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు. సో అందుకే రోమిలకు రాసిన 12వ అధ్యాయం 1 వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగము. సో హోలీనెస్ ఈస్ ద గాడ్స్ మెంటాలిటీ అండి. గాడ్స్ యొక్క మెయిన్ మన గాడ్ అంటేనే ఫస్ట్ హోలీకి ఫస్ట్ ప్రియారిటీ గాడ్. సో పరిశుద్ధతకు మారు పేరు ఆయనే, పరిశుద్ధతకు రూపం ఆయనే. ఆయన పరిశుద్ధత అంటే చాలా ఇష్టమైన యాగము, సజీవ యాగము. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సో యూ కెన్ సబ్మిట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ గాడ్, అండ్ యూ కెన్ సబ్మిట్ యువర్ సిచ్యువేషన్స్, యూ కెన్ సబ్మిట్ యువర్ సర్కమ్స్టాన్సెస్, యూ కెన్ సబ్మిట్ యువర్ ప్రాబ్లమ్స్ టు గాడ్ ఓన్లీ. ఇప్పుడు అబ్రహాముని వేరే దేశానికి పిలుచుకున్నాడు దేవుడు. సో పిలుచుకోగానే అక్కడ కరువు వచ్చేసింది. తర్వాత తన భార్యను ఒక రాజు తీసుకొని వెళ్తాడు. సో దేవుడికే సబ్మిట్ చేశాడు. సో ఆ సిచ్యువేషన్ లో కూడా ఎవరితోటి ఏం మాట్లాడలేదు అబ్రహాము, దేవుడికి సబ్మిట్ చేసేసాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ రాజుకు ఒక రోగాన్ని తీసుకొచ్చి పరాయి భార్యను నువ్వు తీసుకొచ్చావని అప్పుడు సారాన్ని బయటికి తీసుకొస్తాడు. సో దేవుడు హ్యాండిల్ చేశాడు. అందుకే లెట్ గాడ్ లీడ్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, లెట్ గాడ్ హ్యాండిల్ యువర్ లైఫ్. లెట్ గాడ్ లీడ్ అండ్ హ్యాండిల్ యువర్ సిచ్యువేషన్స్, యువర్ వరీస్, యువర్ ప్రాబ్లమ్స్, యువర్ సర్కమ్స్టాన్సెస్. గాడ్ ని హీల్ చేయమని అడగండి, గాడ్ ని హ్యాండిల్ చేయమని అడగండి. దట్ ఈస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. we should not handle those situations, we should not handle those circumstances. ఇప్పుడు రాజు వచ్చి అబ్రహాం యొక్క భార్యను తీసుకెళ్తే దేవుడికి ప్రార్థిస్తాడు అబ్రహాము ప్రార్థించినప్పుడు ఆ అబిమెలెకు రాజు ద్వారా నుంచి ఆ సరాయిని విడుదల కలిగిస్తాడు. సో ఆనాడు యోసేపుకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు. అబ్రహాంకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అబ్రహాంకి దేవుడు తోడుగా ఉన్నాడు. సో దట్ ఈస్ ద గాడ్స్ మెంటాలిటీ అండి. అందుకే గాడ్స్ మెంటాలిటీ ఏంటంటే యూ షుడ్ నాట్ హ్యాండిల్ యువర్ సిచ్యువేషన్స్, యూ షుడ్ గివ్ టు యువర్ గాడ్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్, దోస్ సర్కమ్స్టాన్సెస్. ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా గాడ్ హ్యాండిల్ చేయాలి ఎప్పుడైనా కూడా. సో దట్ ఈస్ ద గాడ్స్ మైండ్ సెట్. సో దేవుడి యొక్క మైండ్ సెట్ ఏంటిదంటే పరిశుద్ధత. అంటే ఆయన కళ్ళల్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, శరీరంలో పరిశుద్ధత, తలంపులలో పరిశుద్ధత, జ్ఞానములో పరిశుద్ధత. ఆయనకు పరిశుద్ధత అంటే చాలా ఇష్టం అండి. సో మనము కూడా వి నీడ్ టు బి హోలీ అండి, హోలీగా మారాలి. నువ్వు హోలీగా మారకుండా నీ లోపలంతా కూడా కోపాన్ని నింపుతాడు, ద్వేషాన్ని నింపుతాడు, పగను నింపుతాడు. సో కోపంతో, పగతో, ద్వేషంతో నిండుకున్న శరీరంలో పరిశుద్ధత ఉండదు. సో అందుకే ప్రేమ, దీర్ఘశాంతము, సహనంతో ఉన్న శరీరంలోనే పరిశుద్ధత ఉంటుంది. మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సో పరిశుద్ధత గాడ్స్ మెంటాలిటీ, నీతి గాడ్స్ మెంటాలిటీ, పవిత్రత గాడ్స్ మెంటాలిటీ. సో వి నీడ్ టు ఓవర్కమ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. ఈ భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు వస్తాయి. లెట్ గాడ్ లీడ్ యువర్ సిచ్యువేషన్, లెట్ గాడ్ లీడ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, లెట్ గాడ్ లీడ్ యువర్ ప్రాబ్లమ్స్, లీడ్ యువర్ వరీస్, లీడ్ యువర్ యాంగ్జైటీస్. సో అప్పుడు దేవుడు టేక్ ఓవర్ చేస్తాడు. యోసేపు కంప్లీట్ గా దేవుడికి సబ్మిట్ చేశాడండి మౌనంగా. యేసు ప్రభువారు కూడా కంప్లీట్ గా తండ్రికి అప్పచెప్పేశాడు మౌనంగా. ఆయన హ్యాండిల్ చేయలేదు, యోసేపు ఆయన హ్యాండిల్ చేయలేదు, దావీదు కూడా ఆయన హ్యాండిల్ చేయలేదు. సో అలాగే బైబిల్లో చెప్పుకుంటే అబ్రహాము ఆయన కూడా దేవుడికి సబ్మిట్ చేసేసాడు. సో దేవుడిని మైండ్ సెట్ అర్థం చేసుకున్నప్పుడు నీకు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతావు నీ సిచ్యువేషన్స్. ఎందుకంటే మీలో కొంతమంది సిచ్యువేషన్స్ ని, సర్కమ్స్టాన్సెస్ ని, ప్రాబ్లమ్స్ ని, వర్రీస్ ని హ్యాండిల్ చేయక ఎమోషనల్ గా వీక్ అవుతున్నారు, ఎమోషనల్ గా బలహీనపడుతున్నారు. అందుకే బైబిల్ కూడా ఒకటే సెలవిస్తుంది, మనుషులు పెట్టే దూషణలకు, మనుషులు పెట్టే విమర్శలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భీతి కలిగించేవారు, భయపెట్టువారు నీకు దూరంగా ఉంచుతాను
అంటాడు. అందుకే ఏ హాని నీకు రాకుండా దేవుడు చూసుకుంటాడు. అందుకే యూ షుడ్ గివ్ అప్ టు యువర్ గాడ్. ఎవ్రీథింగ్ యూ కెన్ గివ్ అప్ టు గాడ్ అండి. ఏది మీ దగ్గర పెట్టుకోదు. యూ షుడ్ గివ్ అప్ టు యువర్ గాడ్. లార్డ్, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, దిస్ ఈజ్ మై సర్కమ్స్టాన్సెస్, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, అండ్ గివ్ మీ ద విజ్డమ్, నాలెడ్జ్ హౌ టు హ్యాండిల్ ద పీపుల్, and how to handle the circumstances, how to handle the problems అని నేను అడిగినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, కీప్ సైలెంట్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. నువ్వు అన్ని సిచ్యువేషన్స్ లో నువ్వు మౌనంగా ఉండు. నిన్ను ద్వేషించిన మళ్ళీ తిరిగి ద్వేషించకు, నువ్వు విమర్శించిన తిరిగి విమర్శించకు, నిన్ను నీ గురించి 100 మంది దగ్గర చెడ్డగా చెప్పినా అయినా పర్లేదు, నువ్వేంటిదో నాకు తెలుసు అన్నాడు. సో నువ్వు నీతిగా ఉండు, నువ్వు కరెక్ట్ గా ఉండు, నువ్వు జ్ఞానంగా ఉండు, మిగిలినంతా నేనే నడుపుకుంటాను. సో అర్థమవుతుందండి, ఇట్స్ ఎ గాడ్స్ మెంటాలిటీ. సో అందుకే పరిశుద్ధతతో మనము మన యొక్క లోకయాత్రను జయించాలి, పవిత్రతతో మన లోకయాత్రను జయించాలి. ఎందుకంటే పరిశుద్ధత ఎప్పుడు పాడైతుందో కూడా చెప్తాను మీకు. పరిశుద్ధత, నీతి, పవిత్రత ఎప్పుడు పాడైతే అంటే మన లోపల ఆ గయ్యాలితనం ఉన్నప్పుడు, మన లోపల ఆ గొడవలు పెట్టుకునే గుణం ఉన్నప్పుడు, మన లోపల ఆ నిందలు వేసే గుణం ఉన్నప్పుడు, మన లోపల ఆ కొట్లాటలు పెట్టుకునే గుణం ఉన్నప్పుడు మన పరిశుద్ధత పాడవుతుంది. అందుకే కీప్ సైలెంట్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్, కీప్ సైలెంట్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్, కీప్ సైలెంట్ ఇన్ ఆల్ ద వరీస్, ఆల్ ద ప్రాబ్లమ్స్. సైలెన్స్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్, సైలెన్స్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, సైలెన్స్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అంతే, అన్నిటికీ సైలెంటే సమాధానం ఇచ్చేస్తుందండి. అలా గాడ్ డీల్ చేయమంటాడు మనుషులను. సో అలా మనం డీల్ చేయకపోతే మనము చాలా రిస్క్ లో పడతాము. ఎందుకంటే ఈ రోజు యువర్ టైమ్ ఈజ్ బ్యాడ్ టుడే, బట్ టుమారో యువర్ టైమ్ ఈజ్ గుడ్ టైమ్ దెన్ యువర్ టుడేస్ టైం. సో కొంతమంది నీ గురించి విమర్శిస్తారు, సో నీ టైం బ్యాడ్ అనుకో, లేకపోతే దేవుడు నిన్ను విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అనుకో. సో అలా నువ్వు హ్యాండిల్ చేస్తూ వెళ్ళాలి. సో ఎవరి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకుండా. ఇప్పుడు మీరు నాకు పరిచయమే చాలా ఇయర్స్ అవుతుంది. డిడ్ ఐ స్పీక్ ఎనీ వర్డ్ అబౌట్ ఎనీ పర్సన్ నెగిటివ్లీ? నో. ఏ ఒక్క సిస్టర్ గురించి ఇంకో సిస్టర్ దగ్గర నెగిటివ్ గా మాట్లాడలేదు, ఏ ఒక్కరి గురించి. ఈవెన్ నా ఆఫీస్ లో ఎన్నో నా వెనకాల కుట్రలు జరుగుతున్నాయి, అయినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈవెన్ నా రిలేటివ్స్ లో కానీ, నా సిబ్లింగ్స్ లలో కానీ, మా పేరెంట్స్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంటాయి. బట్ ఐ విల్ నెవర్ స్పీక్. ఎందుకంటే మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్, మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే నేను మాట్లాడకుండా ఉంటే చాలు, సో దేవుడు అన్నిటినీ చక్కబెట్టుకుంటాడు. సో మనము తిరిగి రెస్పాండ్ అయ్యామనుకో, దేవుడు రెస్పాండ్ కాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎలా మీరు హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ ని? సో సమ్టైమ్స్ వీ షుడ్ టేక్ దట్ సఫరింగ్. కొన్నిసార్లు మనం చేయని తప్పుకు చేయని నిందకు కూడా కొన్నిసార్లు సఫరింగ్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఆ సఫరింగ్ వెనకాల దేవుడు గొప్ప బ్లెస్సింగ్ పెడతాడు. అందుకే ఐ విల్ సేవ్ ఓన్లీ వన్ థింగ్ టు గాడ్. Thank you so much you are keeping me suffering. Thank you so much for the suffering. Thank you so much for the pain. Thank you so much heavy burden in my heart. Thank you so much for the failures. Thank you so much for the rejections. I will tell like this. నేను దేవుని ఇదే అంటాను, థ్యాంక్ యూ ప్రభువా, నా మనసులో ఒక ఘోరమైన భారాన్ని పెట్టావు. థ్యాంక్ యూ ప్రభువా, నాకు నిందలను తీసుకొచ్చావు. థ్యాంక్ యూ ప్రభువా, నాకు అవమానాలను తీసుకొచ్చావు. ఎందుకంటే దీని వెనకాల గాడ్స్ ప్రిపరేషన్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మన అవమానాల వెనుక, మన హెవీ బర్డెన్ వెనుక, మన సర్కమ్స్టాన్సెస్ వెనుక, మన ప్రాబ్లమ్స్ వెనుక, మన సఫరింగ్ వెనుక, మన పెయిన్ వెనుక దేవుడు ఒక గొప్ప బ్లెస్సింగ్ ని పెడతాడు. గుర్తుపెట్టుకోండి, బిగ్ బ్లెస్సింగ్ వచ్చే ముందు మనిషి ఈ సఫరింగ్ గుండా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు యోసేపు చెరసాలకు వెళ్ళేటప్పుడు నార్మల్ గానే వెళ్ళాడు. ఆ చెరసాలలో 2 సంవత్సరాలు సఫరింగ్ తీసుకున్నాడు, పెయిన్ తీసుకున్నాడు, హెవీ బర్డెన్ తీసుకున్నాడు. కానీ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ప్రధానమంత్రి కుర్చీ వేసుకొని వచ్చాడు. సో గాడ్ ఎప్పుడైనా కూడా నిన్ను ఆశీర్వదించే ముందు ప్రిపరేషన్ చేస్తాడు. దట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను ఒకటే అంటాను, అయ్యా నన్ను ఏ సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ సర్కమ్స్టాన్సెస్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ ప్రాబ్లమ్స్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ పెయిన్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ హెవీ బర్డెన్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ పెయిన్ గుండా, ఏ సఫరింగ్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ రిజెక్షన్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ ఫెయిల్యూర్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ డిసప్పాయింట్మెంట్, ఏ డిమోటివేషన్ గుండా తీసుకెళ్తున్నావు, ఏ డిలే గుండా తీసుకెళ్తున్నావు, ఐ గ్లోరిఫై యువర్
యువర్ నేమ్ మై లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అని నేను ఒకటే అంటానండి. ఎందుకంటే నేను ఇది కూడా చెప్తాను, థ్యాంక్ యూ జీసస్, నా ప్రార్థనకు జవాబు ఇవ్వనందుకు వందనాలయ్యా. ఎందుకంటే దాని వెనకాల ఏముందో తెలియదు కదా. నా ప్రార్థనకు డిలే చేస్తున్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. సో అన్ని వేళలా దేవుణ్ణి నమ్ము, అది గాడ్స్ మైండ్ సెట్. నువ్వు నమ్మడము, నీ మైండ్ సెట్ ఏంటిదంటే దేవుణ్ణి నమ్ముకో అంతే, ఇంకా దేన్ని నమ్ముకోకు. నీ నిందలను నమ్ముకోకు, నీ అవమానాలు నమ్ముకోకు, నీ కష్టాలను నమ్ముకోకు, నీ బాధలను నమ్ముకోకు, నీ యొక్క ప్రాబ్లమ్స్ ని నమ్ముకోకు, దేన్ని నమ్ముకోకు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకో. అన్ని వేళలా దేవుణ్ణి నమ్ముకో. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ మెడిసిన్. ఇట్స్ ఏ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్. దట్ ఈస్ ఐ లర్న్. నేను ఒకటే అంటాను, మీరు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు యేసయ్యా, థ్యాంక్ యూ అని చెప్తాను. నా ప్రార్థనకు డిలే చేస్తున్నారు, థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే దట్ డిలే వెనకాల దేవుడు గొప్ప బ్లెస్సింగ్ పెడతాడు. ఆ ప్రార్థన సమాధానం వెనకాల ఒక గొప్ప బ్లెస్సింగ్, ఒక నడిపింపు ఉంటుంది. ఆ బర్డెన్ వెనకాల, ఆ సఫరింగ్ వెనకాల, ఆ పెయిన్ వెనకాల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని పెడతాడు. ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని, ప్రతి నష్టం వెనకాల ఒక లాభాన్ని, ప్రతి ఇరుకు గుండా ఇబ్బంది వెనకాల ఒక సమృద్ధిని దేవుడు పెడతాడు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఆయన డైరెక్ట్ గా ఆశీర్వదించాడు, ఫస్ట్ ప్యూరిఫై చేస్తాడు, తర్వాత వాళ్ళను ప్యూరిఫై చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడు, తన లోపల ఉన్న మాలిన్యాన్ని తీసివేస్తాడు, కొన్ని టెస్ట్ల గుండా తీసుకెళ్తాడు, అరణ్య మార్గాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే యూ షుడ్ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్ లైక్ గాడ్, దేవుళ్లాగా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా భూలోకానికి వచ్చాడు, ఆయన నలగొట్టబడ్డాడు, చితగొట్టబడ్డాడు, తగ్గించుకున్నాడు, లేకపోతే హింసించబడ్డాడు, సఫరింగ్ తీసుకున్నాడు, పెయిన్ తీసుకున్నాడు. దాని తర్వాత కంప్లీట్ గా అయిపోయాడా లేదా? కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ గాడ్ గా అయిపోయి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడా లేదా? ఎస్, దట్ ఈస్ ద మైండ్ సెట్. అందుకే నీ కష్టం వచ్చిందని నువ్వు బాధపడకు, నీకు అవమానాలు వస్తున్నాయని బాధపడకు, నిందలు వస్తున్నాయని బాధపడకు. నీ దేవుడు వెనకాల గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సైలెంట్ గా ఉన్నాడంటే నీ వెనకాల ఏదో ఒక బిగ్ మిరాకిల్ చేయబోతున్నాడని. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అంటే దేవుడు ఇంతకంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇయ్యబోతున్నాడని దేవుని నమ్ము. సో ఇప్పుడు అర్థమవుతుందా గాడ్స్ మైండ్ సెట్ ఏంటిది అనేది? సో నువ్వు చేయాల్సిందల్లా పరిశుద్ధంగా ఉండు, నువ్వు చేయాల్సిందల్లా నీతిగా ఉండు, నువ్వు చేయాల్సిందల్లా పవిత్రంగా ఉండు, నువ్వు చేయాల్సిందల్లా నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో. గొడవలకు వెళ్ళకు, కొట్లాటలు వెళ్ళకు. 10 మంది 10 రకాలుగా ఉన్నా మంచిదే, 1000 మంది 1000 రకాలుగా అనుకున్నా మంచిదే. దేవుడు వాటన్నిటిని వాళ్ళ మీదకే తిప్పి వేస్తాడు. నువ్వు అనకుండా చూసుకో, నువ్వు అనకుండా మాట్లాడుకో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు నీకు పక్షాన ఉన్నాక నువ్వు దేనికి భయపడాల్సిన లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఇలా ప్రేర్ చేయండి ఈ రోజు నుంచి, అయ్యా నన్ను ఏ కష్టం గుండా, ఏ అవమానం గుండా, ఏ నింద గుండా, ఏ బలహీనతల గుండా, ఏ శ్రమల గుండా, ఏ పరీక్షల గుండా, ఏ లేమితనం గుండా తీసుకెళ్తున్నావో నీకే మహిమ కలుగును గాక. ఏ సఫరింగ్ గుండా, ఏ పెయిన్ గుండా, ఏ డిలే గుండా తీసుకెళ్తున్నావో, ఏ రిజెక్షన్ గుండా, ఏ ఫెయిల్యూర్ గుండా తీసుకెళ్తున్నావో నీకే మహిమ కలుగును గాక. ఎందుకంటే వాటి వెనకాల గాడ్స్ పర్పస్ వేరే ఉంది, గాడ్స్ ప్లాన్ వేరే ఉంది. సో you're feeling like it's a painful, but it's a preparation time. నీకు అది పెయిన్ఫుల్ గా అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను గొప్ప బ్లెస్సింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు కమ్ to everybody who are listening to my voice today. ఈ రోజు నా వాయిస్ ఎవరైతే వింటున్నారో, సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ టు యువర్ లైఫ్, సంథింగ్ బిగ్ బ్లెస్సింగ్ ఈస్ కమింగ్ టు యువర్ లైఫ్. ఇట్స్ ఎ ప్రొఫెసీ. ఐఎమ్ ప్రొఫెసింగ్ టుడే సంథింగ్ బిగ్ బ్లెస్సింగ్, బిగ్ anointing, big breakthrough is coming to in your life. అందుకే you are going through the tough situation like Joseph, you are going through the tough situation like David, you are going to the tough situation like Abraham, you are going to tough situation like David, Daniel. సో డానియల్ లాగా టఫ్ సిచ్యువేషన్ కి వెళ్తున్నాం, ఎందుకంటే we are going to bless big way, mighty way. That is the purpose of God. Now you understand the God's mentality. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో దేవుడు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నాడు అంటే ఆయన నిన్ను బ్లెస్ చేయడానికే, నిన్ను ఆశీర్వదించడానికే. అందుకే సబ్మిట్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ టు గాడ్ ఓన్లీ. దేవుడే హ్యాండిల్ చేసుకుంటాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. చూసారా, డోంట్ ఫాలో దిస్ వరల్డ్. ట్రూలీ ఐఎమ్ సేయింగ్ టు యూ, ఈ లోకంలో వీఆర్ ద యూనిక్ పర్సన్.
నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఒక యూనిక్ గా నివసించానండి. అందుకే నేను ఒక యూనిక్ గా ఉంటాను. అందుకే నేను ఒక సపరేట్ గా ఉంటాను. సో ఐ విల్ నెవర్ ఫాలో దిస్ వరల్డ్. అందుకే దిస్ వరల్డ్ ఈస్ హేటింగ్ మీ. ఐఎమ్ ఓకే. ఇఫ్ వరల్డ్ ఈస్ హేటింగ్ మీ, ఐఎమ్ ఓకే. ఐ విల్ సీ లైక్ గాడ్ ఈస్ నాట్ హేటింగ్ మీ. సో దేవుడు నాకు హేట్ చేయకుండా చూసుకుంటాను. అందుకే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమాగుటట్లు రూపాంతరం పొందుడి. అందుకే డోంట్ ఫాలో దిస్ వరల్డ్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. డోంట్ ఫాలో ద పీపుల్, ఫాలో ద గాడ్ ఓన్లీ. ఈ లోక మర్యాదను అనుసరింపకు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి అర్థం చేసుకోండి. దేవుడి యొక్క మెంటాలిటీ ఏంటిది, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటే ఆయనకు నచ్చుతుంది, సో ఎలా ఉంటే ఆయనకు నువ్వు మెచ్చుతావు. సో ఇప్పుడు నిన్ను 100 మంది నిన్ను అన్నారనుకో, దేవుడికి అది ప్రాబ్లం కాదు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని అంటావో అదే ప్రాబ్లము. దేవుడు అదే అంటాడు, నువ్వు అన్నావా, అనలేదు కదా, అయితే చాలు, నాకు నువ్వు అననంత వరకు నాకు ప్రాబ్లం లేదు, నువ్వు అన్నావంటే నాకు ప్రాబ్లం అంటాడు. సో దేవుడు అందుకే కీప్ సైలెన్స్. అందుకే దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుడి చిత్తం మనం పరిశుద్ధంగా ఉండడం, దేవుడి చిత్తం మనం పవిత్రంగా ఉండడం, దేవుడి చిత్తం మనం నీతిగా ఉండడం, దేవుడి చిత్తం మనం నిజాయితీగా ఉండడం, దేవుడి చిత్తము మనం బైబిల్ చదువుకోవడం, దేవుడి చిత్తము మనము ప్రార్థనలో ఎదగడం, దేవుడి చిత్తము మనం అందరినీ ప్రేమించడం, దేవుడి చిత్తము మన అందరినీ క్షమించడము. సో ఇవి దేవుడి చిత్తాలు. సో క్షమించే హృదయం గురించి ప్రతిరోజు ప్రార్థించుకోవాలి, ప్రేమించే హృదయం గురించి ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. సో అందుకే వి నీడ్ టు ట్రాన్స్ఫర్ లైక్ ఏ జీసస్. అందుకే జీసస్ యొక్క మెంటాలిటీ ఏంటిదో మనం అర్థం చేసుకుందాం. సో జీసస్ ఈజ్ లైక్ ఇట్స్ ఏ కంప్లీట్లీ హోలీ గాడ్, హోలీ మ్యాన్ ఆన్ ద ఎర్త్. సో అలాగే మనం కూడా ట్రాన్స్ఫర్ కావాలి. సో మీ మనసు మారి నూతనం ఆగుట వల్ల రూపాంతరం పొందుడి. సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే సే థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. అందుకే థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ అనడం మీరు అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా, నీకు జాబ్ కోసం వెళ్ళావు, జాబ్ రాలేదా, థ్యాంక్ యూ జీసస్, సే థ్యాంక్స్ టు జీసస్. దట్ ఈస్ ద గాడ్స్ మెంటాలిటీ. నీ మెంటాలిటీ అది గాడ్స్ కి ఇష్టమైన మెంటాలిటీ. అర్థమవుతుందా? నీ ప్రార్థనకు డిలే అవుతుంది, సే థ్యాంక్ యూ జీసస్, ఎందుకంటే ఇట్స్ ఎ గాడ్స్ మెంటాలిటీ. అండ్ నీ ప్రార్థనకు నువ్వు రిజెక్ట్ అవుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, సే థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఏసైని కూడా అందరు రిజెక్ట్ చేశారండి, ఏసైని కూడా అందరు విమర్శించారు, దూషించారు. దాని తర్వాత గొప్ప మహిమను ఈ లోకానికి తీసుకొచ్చాడా లేదా? యోసేపు కూడా అందరి చేత రిజెక్ట్ చేయబడ్డాడు, దావీదు అందరి చేత రిజెక్ట్ చేయబడ్డాడు, అబ్రహాము కొందరి చేత రిజెక్ట్ చేయబడ్డాడు. తర్వాత గొప్పగా ఆశీర్వదించబడ్డారా లేదా? So that is the reason God kept one big blessing behind your suffering, behind your pain, behind your heavy burdens. నీ హెవీ బర్డెన్స్ వెనకాల, నీ సఫరింగ్ వెనకాల, నీ పెయిన్ వెనకాల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని పెట్టాడు. అందుకే యూ షుడ్ అండర్స్టాండ్ ద గాడ్స్ మెంటాలిటీ. అందుకే దేవుడు ఊరికేనే అలో చేయడండి. నీకు ఆ రోగాన్ని, ఆ కష్టాన్ని, అవమానాన్ని, నిందను దేవుడు ఊరికే అలో చేయడు. సంథింగ్ ఈజ్ బిగ్. ఇప్పుడు యోబుకి ఒక కష్టాన్ని పెట్టాడు, ఇబ్బందిని పెట్టాడు, రోగాన్ని పెట్టాడు, ఇరుకుని ఇబ్బంది పెట్టాడు. దాని తర్వాత రెండింతలుగా ఆశీర్వదించబడ్డా లేదా? ఎస్, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈ రిసీవ్డ్. యోసేపు జైల్లో పెట్టాడు, తర్వాత గొప్ప రాజుగా వచ్చాడా లేదా? ఎస్. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం. Preparation time is suffering time. Preparation time is the painful time. Preparation time is the heavy burden time. Heavy burden in your heart. సో నీ హార్ట్ లో హెవీ బర్డెన్ ఉంటది. దట్ ఈస్ ద కాల్. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీ అందరు ఈ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నారా? ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీ లోపల హెవీ బర్డెన్స్ ఉన్నాయా? గుడ్ న్యూస్. యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బిగ్ మిరాకిల్. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ గాడ్. బిగ్ థింగ్స్ విల్ కమ్ టు యువర్ లైఫ్. That is the mindset. So now you understand the God. అందుకే don't show your disappointment towards to the God. Don't show your unbelief to the God, unfaith to the God. So always be rejoice, always be happy, always be thankful to God. ఎందుకంటే God knows your present, God knows your past, God knows your future, God knows your pains, God knows your sufferings, God knows your liabilities, God knows your lack, God knows your everything, God knows everything. Need not to explain to anything, but you are in the season of preparation. You are the season of preparation to receive the big blessings from God. అర్థమవుతుందా? సో నువ్వు దేవుడి యొక్క బిగ్ బ్లెస్సింగ్స్ ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు అర్హతని ఇస్తున్నాడు దేవుడు.
అర్హతనిస్తున్నాడు. దేవుడు కూడా నన్ను ఈ సేవలోకి దింపిన తర్వాత చాలా ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడు. ఈ దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నేను నా పుట్టినప్పటి నుంచి రాని అష్ట కష్టాలు, పుట్టినప్పటి నుంచి రాని అవమానాలు, పుట్టినప్పటి నుంచి రాని నిందలు, పుట్టినప్పటి నుంచి రాని కష్టాలన్నీ కూడా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ ప్లేస్, ఐఎమ్ దేర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే గాడ్ చేత నలగొట్టబడుతున్నాను, ఆయన చేత చితగొట్టబడుతున్నాను, ఆయన చేత నలిపివేయబడుతున్నాను, ఆయన చేత ప్యూరిఫికేషన్ చేయబడుతున్నాను. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్లెస్సింగ్. సంథింగ్ గోయింగ్ టు బిగ్ ఈస్ కమింగ్ టు ఎవ్రీబడి హ్యూమన్ లైఫ్. అందుకే ఈ సఫరింగ్ దేవుడు అలో చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే ఐ విల్ సే ఆల్వేస్ సే థ్యాంక్స్ టు ఆల్ డిలే ఆఫ్ మై ప్రేయర్స్. నేను కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాను, చాలా సార్లు థ్యాంక్స్ చెప్తాను. డిలే చేస్తున్నందుకు థ్యాంక్స్ ప్రభువా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నందుకు కూడా థ్యాంక్స్ ప్రభువా అని ప్రార్థిస్తాను. బికాస్ ఐఎమ్ ట్రస్టింగ్ గాడ్ 100%. ఐఎమ్ బిలీవింగ్ గాడ్. ఒక స్విమ్మింగ్ పూల్ లో దూకేవాడు ఎలా దూకుతాడంటే కంప్లీట్ గా బాడీ అంతా వేసి ఆ నీళ్ళల్లో దూకి వేస్తాడు, బ్లైండ్ గా దూకి వేస్తాడు, ఆ నీళ్ళే నన్ను పైకి లేపుతాయని. అలాగే ఐ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. Whether God answer to my prayer or not, I will believe God only. Whether he will answer to my prayer or not, I will believe God only. He will silent or he will be answered God, I will be say thanks to God only. సో అందుకే దేవుడి చిత్తం ఇది. అందుకే దేవుడి చిత్త ప్రకారం నీ జీవితంలో ఏదైనా అలో చేస్తే జస్ట్ యూ షుడ్ సే థ్యాంక్స్ అని చెప్పండి. అది ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద బాధ అయినా, ఎంత పెద్ద అవమానాలైనా, ఎంత పెద్ద నిందలైనా, సో సే థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఆ నింద వెనకాల దేవుడు రెట్టింపు బహుమానాన్ని పెడతాడు, అవమానం వెనకాల రెట్టింపు బహుమానాన్ని, లేకపోతే కష్టం వెనకాల రెట్టింపు సుఖాన్ని, బాధ వెనకాల రెట్టింపు ఆనందాన్ని పెడతాడు. అందుకే బీ స్ట్రాంగ్ ఆల్వేస్, బీ కరేజియస్. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి, మీ తోటి వారిని ఎంకరేజ్ చేయండి. అందుకే వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో డోంట్ forget to say thanks to God. So don't miss ceremony, don't miss this ceremony. This ceremony is very very important. This ceremony is very very important. సో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందింది. ఇప్పుడు అర్థమైందండి గాడ్ పర్పస్ ఎలా ఉంటుందో, దేవుడి చిత్తం ఎలా ఉంటుందో. సో ఆ ల్యాక్ లో నీకు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు, ఆ ఫెయిల్యూర్ లో దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు, ఆ యొక్క రిజెక్షన్ లో దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు. సో నన్ను కూడా నేను నేర్చుకున్నదంతా ఫెయిల్యూర్ లోనే, రిజెక్షన్ లోనే. నాకు ఓపిక సహనం ఎప్పుడు వచ్చిందంటే ఈ అవమానాలు నిందలు తట్టుకొని ఓర్పు సహనం వచ్చేసింది. ఈ అవమానాలు నిందలు తట్టుకొని, చేయని తప్పు కూడా తట్టుకొని నా లోపల క్షమించే గుణం వచ్చింది, నా లోపల మన్నించే గుణం వచ్చేసింది. సో ఇవన్నీ కూడా దేవుడే అలో చేస్తాడు. ప్యూరిఫికేషన్, నీ లోపల ఉన్న మాలిన్యం బయటికి రావాలి, నీ లోపల ఉన్న మలినం బయటికి రావాలి. నువ్వు కంప్లీట్ గా గాడ్ రూపంకి వచ్చే వరకు ఆయన మనల్ని నలగొడుతూనే, మనల్ని చెక్కుతూనే ఉంటాడు. ఆయన రూపంలోకి మనం రావాల్సిందే, ఆయన మైండ్ సెట్ లోపలికి మనం రావాల్సిందే. ఇప్పుడు యేసుప్రభు వారు భూలోకంలో మనిషి రూపంలో ఉన్నా కూడా ఈజ్ అ మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో యోసేపు కూడా మనిషి రూపంలో ఉన్న ఈజ్ అ మైండ్ సెట్ ఆఫ్ గాడ్. డేవిడ్ మనిషి రూపంలో ఉన్న ఈజ్ అ మైండ్ సెట్ ఆఫ్ గాడ్. అందుకే దావీదుని ఒకటే అంటాడు, దావీదును నా హృదయానుసారివి. అంటే నా మైండ్ ఎలా ఉంటుందో నీ మైండ్ ఎలా ఉంది దావీదు, నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో నీ మైండ్ సెట్ అలా ఉంటుంది. అందుకే నీ వంశం నుంచి, దావీదు నుంచి దావీదు కుమారుడు అని యేసయ్యను తీసుకొచ్చాడు. అర్థమవుతుందా అండి? అబ్రహాం ఏమన్నాడు, అబ్రహామా నువ్వు నా స్నేహితుడు అన్నావు. అంటే స్నేహితుడని మనం ఎవరంటాం, మ్యాచ్ అవుతాయి కదా మన ఉద్దేశాలు, ఈ పక్కోడి ఉద్దేశాలు మ్యాచ్ అయినప్పుడే మనం బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పుడు అంటాము. సో మన ఉద్దేశాలు వాళ్ళ ఉద్దేశాలు, మన తలంపులు వాళ్ళ తలంపులు, మన క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ సింక్ అయినప్పుడే మనం ఏమంటాము, బెస్ట్ ఫ్రెండ్ అంటాము. సో బెస్ట్ ఫ్రెండ్ అంటాము. అలాగే అబ్రహాం ని దేవుడు ఏమన్నాడు, అబ్రహామా యువర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఎందుకంటే ఇట్స్ ఎ మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో అలాగే మనం కూడా గాడ్స్ మైండ్ సెట్ లోకి వెళ్ళాలి. అందుకే ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ సర్కమ్స్టాన్స్ వచ్చినా, సో దేవుడితో అల్టిమేట్ రిలేషన్ మాత్రం మనము పోగొట్టుకోవద్దు, ఆ దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోద్దు. అందుకే వి షుడ్ మోర్ కనెక్ట్ విత్ గాడ్, డీపర్లీ కనెక్ట్ విత్ గాడ్. డోంట్ కనెక్ట్ విత్ దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదను అనుసరింపక, నాకు దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు నాతోటే కనెక్ట్ అయ్యి ఉండు, డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి అని చెప్పాడు. అందరితో డిస్కనెక్ట్ చేపించాడు దేవుడు. నో పార్టీస్, నో ఫ్రెండ్స్, నో కొలీగ్స్ అండ్ నో రిలేటివ్స్,
నో ఎంజాయ్మెంట్, నథింగ్, ఓన్లీ గాడ్ ఆస్క్ మీ టు. నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే మనుషులతో సమయాన్ని గడిపితే దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు. అందుకే మై ప్రాసెస్ ఈస్ పెయిన్ఫుల్ ప్రాసెస్, బట్ ఐ నో గాడ్ ఈస్ టేకింగ్ మీ టు ద గ్రేట్ లెవెల్ ఆఫ్ ఇన్ ద మౌంటైన్. సో మంచి దీవులోకి తీసుకెళ్తాడని నమ్మకంతో ఉన్నాను. అందుకే గాడ్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ కూడా ఆయన మైండ్ సెట్ వచ్చే వరకు మనం ఏం కావాలి? నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సో మనందరం కూడా రూపాంతరం పొందాలి. సో కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. మీ అందరికీ చాలా హెవీ బర్డెన్స్ ఉన్నాయి, మీ అందరికీ చాలా పెయిన్స్ ఉన్నాయి, చాలా సఫరింగ్స్ ఉన్నాయి. గుడ్ న్యూస్, ఇట్స్ ఏ గాడ్ బ్లెస్సింగ్స్ అలాగే ఉంటుంది. సో సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు కమ్, బిగ్ బ్లెస్సింగ్ ఈస్ గోయింగ్ టు హిట్ యువర్ లైఫ్. సో టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెసీ. అందుకే మీరు ఈ ప్రొఫెసీని తీసుకొని మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. Lord Jesus, thank you so much. You are taking me to the tough situation, heavy burden, suffering, pains. Thank you so much, my Lord. And దీని వెనకాల మీరు ఏ పర్పస్ కలిగి ఉన్నారో మీకే మహిమ కలుగును కానీ say thanks to God and give happy joy, rejoice to God. So then God will bless your faith. అప్పుడు దేవుడిని యొక్క విశ్వాసాన్ని ఆశీర్వదిస్తాడు. సో రూపాంతరంగా మనం ఎలా మారాలిగా? గాడ్ మైండ్ సెట్ లాగా మారాలి. చాలా మంచి మెసేజ్ అండి. మనం ఈ మెసేజ్ అయిపోయేలోపు వి షుడ్ బికేమ్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్, అట్లీస్ట్ 1%. మనం అందరం కూడా ఇంకా మారాల్సింది చాలా ఉంది, ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఆశలను బట్టి, ఈ లోకంలో ఉన్న మర్యాదను బట్టి, ఈ లోకంలో ఉన్న టెంప్టేషన్స్ బట్టి, పెయిన్స్ బట్టి, సఫరింగ్స్ బట్టి మనం క్రష్ అవుతున్నాము. సో వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే దేవుడి మైండ్ సెట్ ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. సో ఇఫ్ యు నో ద గాడ్స్ మైండ్ సెట్, సో ఒకవేళ నీ కష్టం వచ్చిందా, యూ షుడ్ నో దట్ వై గాడ్ అలో మీ దిస్ టెస్ట్, దిస్ ప్రాబ్లం, దిస్ వరీ అని నీకు తెలిసినప్పుడు నీకు ఏమి బాధ కలగదు, ఏది నిశ్చింతం కలగదు. సో ఐఎమ్ గోయింగ్ త్రూ మెనీ సీజన్స్ అండి, మెనీ సిచ్యువేషన్స్, మెనీ సర్కమ్స్టాన్సెస్, స్టిల్ ఐఎమ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఎందుకంటే నన్ను చాలా అనుభవాల గుండా తీసుకెళ్తున్నాడు. ఇక ఎలా అంటే నలగొట్టడము, చితగొట్టడము, కడిగేయడము, తుడిచివేయడము, ఇక ఆరబెట్టడము అన్ని ఉంటాయి, అన్ని వర్డ్స్ ఉంటాయి కదా. అలాంటి వర్డ్స్ అన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. అది నన్ను ఒక్కడికే కాదు, మీ అందరినీ కూడా అదే సిచ్యువేషన్ లో పెట్టాడు దేవుడు. ఈ సంఘాన్ని అంతా కూడా అదే సిచ్యువేషన్ లో పెట్టాడు. ఎందుకంటే సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీబడీస్ లైఫ్. అందుకే అండర్స్టాండ్ ద గాడ్స్ మెంటాలిటీ. ఈ విల్ నెవర్ లివ్ యూ, విల్ నెవర్ ఫర్సేక్ యూ. సో నువ్వు ఇది సఫరింగ్ అనుకుంటున్నావు, ఇది పెయిన్ అనుకుంటున్నావు, కానీ ఇది దేవుడి దృష్టిలో ఇది ప్రిపరేషన్ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్. అందుకే ఆయన బ్లెస్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన బ్లెస్సింగ్ తీసుకునే ముందు మనందరినీ కూడా ప్రిపరేషన్ గుండా తీసుకెళ్తాడు. సో అందుకే యేసుప్రభుని ఒక మాట రాస్తాడు, ఆయనను నలగొట్టడము, యేసుప్రభుని నలగొట్టడము తండ్రి చిత్తమై ఉన్నదని రాసి పెట్టడం జరిగింది. అందుకే కొన్నిసార్లు మనల్ని నలగొట్టడం దేవుడి చిత్తమై ఉంటది. మనల్ని నలిపేయడం, మనల్ని నలగొట్టడం, మనల్ని చిత్తగొట్టడం, మనల్ని ఆరబెట్టడం, మనల్ని ఎండబెట్టడం, ఇవన్నీ కూడా దేవుడి చిత్తం. ఎందుకంటే ప్యూరిఫికేషన్ విల్ కమ్ దీస్ థింగ్స్ ఓన్లీ. సక్సెస్ లో ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోలేం, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే నేర్చుకుంటాం, సఫరింగ్ లో ఉన్నప్పుడే చాలా నేర్చుకుంటాం, ల్యాక్ లో ఉన్నప్పుడే చాలా నేర్చుకుంటాం. అండ్ దేవుళ్ళో ఎదిగేది కూడా అప్పుడే అండి. దేవుడికి అందరికి అన్ని ఇవ్వడండి, అన్ని ఇస్తే దేవుడినే మర్చిపోతారు. సో అందుకే దేవుడు కొన్ని విషయాల్లో లోటు పెడతాడు, కొన్ని విషయాల్లో ఇరుకు పెడతాడు, కొన్ని విషయాల్లో అవసరాన్ని పెట్టి నువ్వు దేవుడితో కనెక్ట్ అయ్యి ఆయన రూపంలోకి మార్చుకునే దాకా మనల్ని మారుస్తూనే ఉంటాడు, చెక్కుతుంటాడు. అందుకే నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానంటే దాని మీనింగ్ ఇదే. సో మనందరినీ కూడా ఆయన స్వరూపం వచ్చేదాకా ఆయన అరచేతిలో చెక్కుతూనే ఉంటాడు. అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందండి. మీ మనసుని మార్చండి, రూపాంతరం చెందండి. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. New creation, we are the new creation is very very important. So God bless you with this ceremony. Really, it's a wonderful ceremony. Thank you, Jesus. Nazarene Saya.
చాలా మంచి మెసేజ్ మా అందరికి ఇచ్చావు నాయన. ఒక హోప్ ని, ఒక నిరీక్షను, ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక పాజిటివ్ బ్లెస్సింగ్స్ ని, లేకపోతే పాజిటివ్ మైండ్ సెట్ ని మా అందరికి దయచేసావు అయ్యా. ఈరోజు మా అందరి పట్ల మీరు ఒక ప్రణాళికను రివ్యూల్ చేసినందుకు వందనాలు. సంథింగ్ బిగ్ బ్లెస్సింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ అని మాకు ప్రొఫెసీ రిలీజ్ చేసినందుకు వందనాలయ్యా. అందుకోసమే మీ అందరినీ ప్రిపరేషన్ చేస్తున్నాను. అందుకే మీ అందరినీ ఈ యొక్క పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నామని చెప్పావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, హౌ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ గ్లోరిఫై యువర్ నేమ్ ఓన్లీ మై లార్డ్. ఏది ఏమైనా కూడా నిన్నే ఆరాధిస్తాం, నిన్నే స్తుతిస్తాము నాయన అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి.